చేయాలనుకుంటున్నారు? అక్క, గోడలపై పెద్ద పెద్ద కాగితాలు అతికించడం ఇక్కడికి మేము వస్తున్నప్పుడు చూసాం. దాని గురించే మేమందరం మాట్లాడుకుంటున్నాం. అదా సంగతి. నేను కూడా ఇటు దిక్కు వస్తుంటే గోడపై చూశాను. దాన్ని పెద్ద కాగితం అనకూడదు, పోస్టర్ అనాలి. మరి దాన్ని ఎవరు అక్కడ అతికించారు? విద్యుత్ శాఖ వారు అతికించారు. ఇటువంటి పోస్టర్ ఇంకా ఏమైనా చూశారా? ఇంతకన్నా కొంచెం చిన్న పోస్టర్లను మన ఊరి జాతరలో చూసాం. ఫిబ్రవరి 4వ తేదీ వసంత పంచమి నాడు అనంతగిరి సాగర్లో సరస్వతి మాత ఉత్సవం జరిగిందని రాసి ఉన్నది. ఇంకా ఎవరైనా ఇటువంటి పోస్టర్ చూశారా? సినిమా పోస్టర్లు చూశాను. దాని మీద హీరో బొమ్మలు ఇంకా వేరే బొమ్మలు కూడా ఉన్నాయి. సినిమా పేరు, దర్శకుని పేరు, నిర్మాత పేరు ఇంకా వేరే పేర్లు కూడా రాసి ఉన్నాయి. చిన్న పిల్లలకు పోలే చుక్కలు వేయించాలని మన ఊరిలో పోస్టర్ అతికించారు. ఈ పోస్టర్ ఎందుకు అతికిస్తారు? సమాచారం అందరికీ తెలవడం కోసం, ప్రజలను చైతన్యపరచడం కోసం. కార్యాలయాల్లో, చౌరస్తాల్లో జనస్తమగా ఉండే చోట పోస్టర్లను అతికిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను గుర్తించి తెలియజేయడానికి, వ్యాపార సమస్యలు, శ్రమ సమస్యల గురించి, ఉత్పత్తి గురించి ప్రచారం చేసుకొనుటకు పోస్టర్లను ముద్రించి గోడల మీద అతికిస్తారు. సర్కస్ గురించి తెలియజేసే కూడా అతికిస్తారు కదా? అవును. విద్యుత్ గురించి పోస్టర్లో ఏమున్నది అక్క? కరెంట్ను తెలుగులో విద్యుత్ అంటారు. ఫ్రిడ్జ్, ఇస్త్రీ పెట్టె, రైస్ కుక్కర్, మిక్సీ, వాషింగ్ మిషన్ మొదలైనవి విద్యుత్తో పని చేసేవి. పంట చేలల్లో బోర్ మోటార్లు పని చేస్తుంటాయి. ఎలక్ట్రిక్ రైలు నడవడానికి విద్యుత్ అవసరం. కాబట్టి విద్యుత్ని పొదుపు చేయాలని పోస్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందరికీ తెలిసేటట్లు చేస్తున్నారు. అన్ని అవసరాల విద్యుత్ అవసరాలు ఈ రోజులు ఎక్కువ సార్లు ఎందుకు నిలిపివేస్తారు? జలాశయాలలో నీళ్లు అడుగంటడం, బొగ్గు నీళ్ళ వల్ల తగ్గిపోవడం దానికి కారణం. అందుకని విద్యుత్ కొత్త తప్పనిసరి అయింది. విద్యుత్ కోతకు నీళ్లకు సంబంధం ఏందక్క? విద్యుత్ ఉత్పత్తి నీటిని వినియోగిస్తారు. వానలు లేక జలాశయాల్లో చలినంత నీరు లేక విద్యుత్ మన అవసరాలకు తగినంత తయారవ్వడం లేదు. అయితే బొగ్గుకు విద్యుత్కు ఉన్న సంబంధం గురించి కూడా చెప్పక్క. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతున్నది. కొత్తగూడెం, రామగుండంలో థర్మల్ పవర్ స్టేషన్ ఉన్నాయి. విద్యుత్ తయారీ అధిక ఖర్చుతో కూడుకున్నది. అందుకొరకు మనం విద్యుత్ను ఆదా చేయాలి. పొదుపు వాడితే దానిని ఉత్పత్తి చేసినట్లే. ఆదా చేయటం అంటే మన ఇంట్లో అవసరం లేకున్నా ఫ్యాన్ వేసుకోవడం, ఫ్రిడ్జ్ తలుపులు మాటికి తెరవడం, ఇంట్లో ఉన్నప్పుడు బల్బులు వేసుకోవడం, పగటి పూట కూడా లైట్ వెలిగించడం
మొదలైన వాటితో విద్యుత్ను వృధా చేస్తున్నాం. ఇవన్నీ తగ్గిస్తే విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లే. అందుకని విద్యుత్ను నిలిపి వేసే ముందు 1 నిమిషం ఆలోచించాలి. సరే అక్క, ఈ రోజు నుంచి మేము